హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. సోయా పులావ్ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఎలాగో చాలా మంది నాన్ వెజ్ తిన్నారు కాబట్టి ఈ రెసిపీ ట్రై చేయండి. ఆ ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేస్తుంది. మరీ నాన్ వెజ్ తిన్నంత ఉండదు, కానీ ప్రస్తుతానికైతే మనకి ఇది క్రేవింగ్స్ తీరుస్తుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు సోయాలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి మిల్ మేకర్ యాడ్ చేసుకోండి. చిన్నవైనా పర్వాలేదు, పెద్దవైనా పర్వాలేదు. చిన్నవి అనుకోండి పిల్లలు ఈజీగా తినేస్తారు, పెద్దవైతే ఏరి పక్కన పెడతారు. అందుకనే చిన్న మిల్ మేకర్ తీసుకుని ఒక పావు గంట గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకోండి. అలాగే గ్లాసున్నర రైస్ని కూడా నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోండి. బిర్యానీ దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చివాసన పోయి ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్ రెడ్గా ఫ్రై అయితే పులావ్లోకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న మిల్లి మేకర్ ని ఇందులోకి యాడ్ చేసుకోండి. పెద్దవైనా పర్వాలేదు, చిన్న మిల్లి మేకర్ అయినా పర్వాలేదు. వాటర్ అంతా స్క్వీజ్ చేసుకుని మిల్లి మేకర్ యాడ్ చేసుకుని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు మిల్లి మేకర్ ని ఫ్రై చేసుకోండి. మిల్లి మేకర్ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగుని కానీ లేకపోతే టమాటో ప్యూరీని కానీ 1 కప్ యాడ్ చేసుకోండి. లేకపోతే 2 యాడ్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి. పెరుగు యాడ్ చేస్తే పులావ్ అనేది బాగుంటుంది. పెరుగు యాడ్ చేశాక మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మటన్ మసాలా కానీ చికెన్ మసాలాను కానీ యాడ్ చేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/4 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్ అయితే. అదే బాస్మతి రైస్ అయితే 1కి 1.25 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేశాను. రైస్కి వాటర్ పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోవాలి. అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట. 1కి 2 గ్లాసుల చొప్పున యాడ్ చేసుకోవాలి నార్మల్ రైస్ అయితే. వాటర్ బాగా మరిగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1/2 పీస్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా కుక్ అవుతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొత్తిమీర, నిమ్మకాయ రసం యాడ్ చేశాక అస్సలు వాటర్ లేకుండా రైస్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసేయండి. నార్మల్ రైస్ కాబట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించండి. అదే బాస్మతి రైస్ అయితే హై ఫ్లేమ్లో 1 విజిల్ వేయించాలి. అదే వాటర్ అయితే నార్మల్ రైస్కి 2, బాస్మతి రైస్కి అయితే 1.25. వాటర్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మనం వాటర్ సరిగ్గా యాడ్ చేసుకోకపోతే పలావ్ అనేది చిమిడిపోతుంది. అప్పుడు పలావ్ టేస్ట్ కూడా అంత బాగోదు. ప్రెషర్ అంతా పోయాక బాగా మిక్స్ చేసుకుని ఇంకా వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. రైస్ మిక్స్ చేసుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసి రైస్ని మిక్స్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేడిగా ఉల్లిపాయ, నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టైం కూడా అంత ఎక్కువ ఏం పట్టదు. ఇష్టం ఉన్న వాళ్ళు పెరుగు చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.